క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్సిటీ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనము పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటికే 3 అధ్యాయాలను మనం ధ్యానించి ఉన్నాము. ఇవాళ మనము 4, 5, 2 అధ్యాయాలని ధ్యానించబోతున్నాము. సో 4, 5, 2 కూడా కంటిన్యూషన్గానే ఉంటాయి. సో మనం అందుకే డివైడ్ చేయకుండా 4, 5 అని 2 ఎపిసోడ్స్ కాకుండా ఒకే ఎపిసోడ్లోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము. సో ప్రత్యేకించి 4, 5 అధ్యాయాల్లో యేసుక్రీస్తు హైలైట్ అవ్వడాన్ని మనం చూస్తాము. ఒకటో థింగ్. రెండవది, ఆరాధన అనేది ఎలా జరగాలి అనేటువంటి విషయం కూడా మనకి ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా మనం 4వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్ళిపోదాం. ఈ సమయమున నాకు మరి ఒక దృశ్యం గోచరించినది. పునీత యోహాను గారు చూస్తూ ఉన్నారనమాట దర్శనాల్ని దేవుని యొక్క సన్నిధిలో. దాని గురించి వివరిస్తూ ఉన్నారు. దేవలోకమున ఒక ద్వారము తెరవబడి ఉండట గమనించి తిని, నాతో ఇదివరకు సంభాషించి ఉన్న బాకా నాదము వంటి స్వరము, ఇటు రమ్ము, తదనంతరం ఏమి జరగవలేనో నీకు చూపెదను అని నన్ను ఉద్దేశించి పలికెను. సో మనం ముందుగానే చూసాము 1వ అధ్యాయంలో పునీత యోహాను గారు పరలోకంలోకి వెళ్ళి దర్శనం గావిస్తూ ఉన్నారనమాట. దర్శనం గాస్తున్నప్పుడు వెనుక నుంచి ఒక బాకా లాంటి స్వరం వినిపించింది. స్వరం ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తూ ఒక పెద్ద లైట్ లాగా ఉంది. మనుష్య కుమారుడు లాగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆ వ్యక్తిని చూడగానే ఆయన కళ్ళు తిరిగి అక్కడ పడిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో అప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ యోహాను మీద చెయ్యి ఉంచి లేపి, ఎందుకు భయపడతావు, నేనే కదా, నేనే యేసుక్రీస్తుని, నేనే తోడున్నాను కదా నీకు, సో నేనే ఆదియును అంతమును, సో నువ్వు భయపడొద్దు, ఆ మృత్యులోక పాతలోకి తాలపు చెవులన్నీ కూడా నా చేతిలో ఉన్నాయని చెప్పి దేవుడు అక్కడ యేసుక్రీస్తు అక్కడ పునీత యోహాను గారికి ధైర్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు అదే బాకా వంటి స్వరము ఇప్పుడు నాతో పాటు రా అని చెప్పడం మనం చూస్తున్నాము. ఇటు రమ్ము, తదనంతరం ఏమి జరగవలేనో నీకు చూపెదను అని నన్ను ఉద్దేశించి పలికిను. సో ఇప్పటి వరకు నువ్వేం చేసావు అంటే 7 సంఘాలకి ఏం సందేశాలను పంపాలి అనే దాని గురించి ఇప్పటి వరకు చూసావు నువ్వు. కానీ దీని తర్వాత సందేశాలను పంపిన తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలను చూపిస్తా, ఇటు రా అని చెప్పిందంట. రెండవ వచనంలో, ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనము ఉన్నది, దానిపై ఎవరో ఆసీనుడై ఉండుట గమనించితిని. సో అది వినిపించగానే ఆయన ఆత్మ ద్వారా పరవశుడయ్యాడు. ఐ మీన్ ఇన్ ద సెన్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనము దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క చుట్టూ ఉన్నటువంటి సన్నిధిని, దేవుడు రాసినటువంటి బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి లేదా దాన్ని వివరించాలి అని అంటే డెఫినెట్గా ఉండాల్సినటువంటి ఒక క్వాలిటీ ఏంటో తెలుసా? దేవుని ఆత్మ, పవిత్ర ఆత్మ మనలో ఉండాలి. దేవుని పవిత్రాత్మ మనలో ఉండి ఆ అండర్స్టాండింగ్, జ్ఞానం అంతా చూడండి. సో దాన్ని మనకు కలిగిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా మీకు కొన్నిసార్లు కొంతమందికి అసలు అర్థం కాదు. ఎందుకు అని అంటే మేబీ వాళ్ళ లోపం ఏముంది అనేది దేవునికి తెలుసు. దేవుడు ఇది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని మీరు దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క పవిత్రాత్మ అనేది మనలో లేకుండా మనం అర్థం చేసుకోవడం కానీ వివరించడం కానీ ఇంపాసిబుల్. సో అందుకనే చూడండి, ఆత్మ పరవశుడైతే కానీ పునీత యోహాను గారు ఎందుకు చెప్తున్నారంటే, ఆయన చూసినప్పుడు ఏముందంట, ఒక స్వరం కనిపించింది, డోర్ తెరుచుకొని ఉన్నట్లు కనిపించింది, కానీ ఇంకేం కనిపించట్లేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మ ద్వారా నింపబడ్డాడో చూడండి, రెండో వచనంలో, ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించిన తర్వాత ఆయనకి ఏం కనపడుతుంది? దేవలోకమున ఒక సింహాసనం కనిపిస్తుంది. ఆ సింహాసనాసీనుడైన వదనము సూర్యకాంతమణి వలెను, కురివింద రత్నం వలెను దేదీప్యమానమై ఉండెను. సింహాసనం చుట్టూను మరకతమణి వర్ణము గల రంగుల ధనస్సు వెలుగొందుచుండెను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ కొన్ని మణుల గురించి చెప్పాడు. సో ఈ మణులు అనేవి ఏంటంటే మేబీ కొన్ని స్టోన్స్ ఉంటాయి కదా, ఈ రోజులో మనం సోది చెప్పే వాళ్ళ దగ్గర రంగురాళ్ళు అంటాం చూడండి, అవి రంగురాళ్ళే, జస్ట్ అందులో ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ రాళ్ళల్లో స్పెషాలిటీ ఏంటంటే అవి రకరకాల రంగులను వెదజల్లుతాయి. సో ఒక రాయి అనేది, ఇప్పుడు మన చుట్టూ ఇన్ని రాళ్ళు ఉన్నాయి, అవేవి రంగులను వెదజల్లట్లేదు, కానీ కొన్ని రకాల రాళ్ళు మాత్రమే రంగులను వెదజల్లుతున్నాయంటే దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. అవి మేబీ చాలా కాలం పాటు పీడనానికి లోను కావడం వల్ల, ప్రెజర్ వాటి మీద పడటం వల్ల ఆ కార్బన్ ఆటమ్స్ అన్ని దగ్గరగా వచ్చి అందులో ఉన్నటువంటి అణువుల సంఖ్యను బట్టి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో అట్లాంటి వాటిని తీసుకొని వచ్చి పెడుతున్నారు అని అంటేనే అది చాలా ఓల్డ్ అనేటువంటిది. రెండవది, అది చాలా స్పెషల్ అనేటువంటిది. సో ఈ యొక్క మనులను చెబుతూ ఉన్నారు అని అంటేనే దాని అర్థం అది చాలా ఓల్డ్ ప్లస్ అట్ ద సేమ్ టైం అది చాలా స్పెషల్. సో అట్లాంటి ఒక సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు. ఆ వ్యక్తి చుట్టూ ఏముందంట, అదొక ఇంపార్టెంట్ థింగ్. ఆ వ్యక్తి చుట్టూ ఒక రంగుల ధనస్సు వెదజల్లుతూ ఉందంట. రంగుల ధనస్సు అనగానే మనకు పాత నిబంధనలు ఏం గుర్తు రావాలి?
మీరు పాత నిబంధనకు వెళ్ళి చూడండి, నోవా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో నోవా అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కాలంలో చాలామంది ప్రజలు తప్పులు చేస్తూ బతుకుతూ ఉన్నారు. సో దేవుడు వాళ్ళని చాలాసార్లు హెచ్చరించాడు, కానీ వాళ్ళు ఎవరు కూడా దేవుని మాట వినలేదు. విననప్పుడు దేవుడు వాళ్ళందరినీ నాశనం చేసేసి ఒక కొత్త వంశాన్ని తయారు చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, నోవా దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఎందుకంటే నోవా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెడిపోయినా కూడా నోవా ఒక్కడు చాలా మంచిగా ఉన్నాడు. అందుకని దేవుడు నోవా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో నోవా, నువ్వు ఒక పడవను తయారు చేయి, ఆ పడవలో నువ్వు నీ కుటుంబం అంతా ఎక్కండి. వాటితో పాటుగా ప్రతి జంతువులో నుంచి, అనగా ప్రతి జంతువులు ఎన్నైతే నీ చుట్టూ ఉంటాయో అన్ని జంతువుల్లో నుంచి రెండు జంతువులని తీసుకెళ్ళి నీ యొక్క పడవలో ఉంచుకో. నేను ఒక భీకరమైనటువంటి వర్షాన్ని కురిపిస్తాను. ఆ తర్వాత ఒక పెద్ద వరద వస్తుంది. ఆ వరదలో జనాలందరూ చనిపోతారు. ఎవరైతే దేవుని మాటను నమ్మలేదో వాళ్ళందరూ చనిపోతారు. ఎవరైతే నిలుచొని ఉంటారో వాళ్ళు మాత్రం, అనగా నీ కుటుంబం మాత్రమే బతికి ఉంటుంది అని యోనాకి దేవుడు చెప్పిన తర్వాత, యోనా ఆ యొక్క అడవిలో ఆయన ఒక పడవ కట్టడాన్ని తయారు చేస్తాడు. చుట్టుపక్కల ఎక్కడ సముద్రాలు లేవు, అప్పటికి వానలు పడుతున్నటువంటి జాడలే లేవు. పోనీ వరదలేమన్నా వస్తాయా అంటే చుట్టుపక్కల ఈ రోజుల్లో లాగా డ్యామ్స్ గేమ్స్ ఏం లేవు. సో ఆ రోజుల్లో ఆయన పడవను తయారు చేసేటప్పుడు ఎంత అవమానాలకు గురై ఉంటాడో ఆలోచించండి. దేవుడు చెప్పాడు అనేటువంటి ఒక కారణంతో, జస్ట్ దేవుడు చెప్పినటువంటి కారణంతో ఎడారిలో ఒక పడవ తయారు చేసుకుంటున్నాడు ఒక వ్యక్తి. ఏది అప్పటికి వర్షం పడట్లేదు, వర్షమే లేదు, వర్షం లేని కాలంలో వరద వస్తుంది, అందరూ చనిపోతారు అనేటువంటి ఆ రీజన్తో ఆయన పడవ కడుతూ ఉంటే ఎంతోమంది వ్యతిరించి ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. పడవను తయారు చేసుకున్నాడు, పడవలో తన కుటుంబాన్ని ఎక్కించుకున్నాడు. ఆయన దేవుడు చెప్పిన విధంగా ఆ జంతుజాలాన్నింటినీ ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత వర్షం పడటం స్టార్ట్ అయింది, పడవ తేలడం స్టార్ట్ అయింది. ఇది మనం లాజికల్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవుడు అదంతా, ఆ పడవ ఆరిపోయిన తర్వాత, పడవ నీళ్ళన్నీ నిండిపోయింది, పడవ నీళ్ళ మీద తేలుతూ ఉంది. సో కొద్ది రోజుల తర్వాత నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి, పడవ వచ్చి భూమి మీద ఆగింది. భూమి మీద ఆగిన తర్వాత దేవుడు నోవాతో చెప్తున్నటువంటి మాట, దేవుడు చేసుకుంటున్నటువంటి ఒప్పందం ఏంటంటే, ఇక మీదట నేను మనుషులని ఇంత గొప్ప స్థాయిలో ఎప్పుడు నాశనం చేయను. దానికి గుర్తు ఏంటి అని అంటే, ఇదిగో ఈ యొక్క ధనస్సు అని చెప్పి, ఆ రంగుల యొక్క విబ్జియార్ అంటాము చూడండి. సో ఆ రంగుల ధనస్సు అనేది ఆకాశంలో పెడుతున్నాను, దీనికి నీకు నాకు ఒడంబడికగా అని చెప్పి ఆదికాండంలో మనం చట్టం చూస్తాము. సో దాన్ని ఇక్కడ పోర్ట్రే చేస్తున్నాడు. ఏమని, ఇదిగో ఇక్కడ ఒక సింహాసనం ఉంది, సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి, అక్కడ రంగుల ధనస్సు ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అర్థం చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, దర్శన గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, దాని వెనుక ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను తీసుకొచ్చి చూస్తే ఒక పెద్ద విషయం మనకు కనిపిస్తుంది. మొదటిది ఏంటంటే, ఒక ధనస్సు ఉంది. ధనస్సు ఉందంటేనే మనకి ఏసీని గుర్తు రావాలి, నోవా గుర్తు రావాలి, నోవా పడవ గుర్తు రావాలి. సో నోవా పడవలో ఉన్న వారిని దేవుడు ఏ విధంగా అయితే రక్షించాడో, అలాగే కొత్త నిబంధన అనేటువంటి యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు అలాగే కాపాడబోతున్నాడు. దానికి సాక్ష్యం ఎవరంటే 24 మంది పెద్దలు పరలోకంలోనే కూర్చొని ఉన్నారు. 12 మంది అపోస్తలులు, ఇటు 12 మంది ఇజ్రాయెల్ దేశం యొక్క మూల పురుషులు, వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ ధనస్సు ఉంది. దాని అర్థం ఏంటంటే, చర్చ్ అనేది ఇప్పుడు కంప్లీట్గా పాత నిబంధన అంతా ఏదైతే ఉందో అదంతా చర్చ్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే ఎందుకంటే చూడండి, ఇందులో ధనస్సు ఉంది, ధనస్సు దగ్గర వీళ్ళు వచ్చి చేరారు, యేసుక్రీస్తున్నాడు, 24 మంది పెద్దలు ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, అక్కడంతా కూడా ఒక చర్చ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో యేసుక్రీస్తు దాన్నే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చాలా క్లియర్గా పేతురు గారిని పిలిచి, ఇదిగో నువ్వు ఒక ఈ బండ మీద నా సంఘం నిర్మించదును అని పునీత పేతురు గారికి చెప్పి ఆయన పోపుగా నియమించి కథోలిక సంఘాన్ని ఆ రోజు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ 4వ వచనంలో చూసినట్లయితే, ఆ సింహాసనం చుట్టూను మరి 24 సింహాసనంలో ఉండను, వారిపై 24 పెద్దలు కూర్చుని ఉండిరి, వారు ధవల వస్త్రములను ధరించి శిరస్సులపై బంగారపు కిరీటములను కలిగి ఉండిరి. సో వీళ్ళందరూ కూడా పరలోకంలో ఉన్నారు. కొంతమంది అంటూ ఉంటారు, అసలు చనిపోయిన వారు అప్పుడే పరలోకానికి పోరండి, వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడో ఒక చోట ఏమంటారు గుహ లాంటి ప్రదేశం ఏదో ఉంటుంది, వెళ్ళి అక్కడ దాక్కుంటారు, మళ్ళీ దేవుడు రెండోసారి వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వాళ్ళందరినీ లేపుతాడు. ఈ పిట్టకథలన్నీ మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే, బైబిల్లో ఏముంది. 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 24 మంది పెద్దలు చక్కగా దేవుని ఎదుట సింహాసనాలు వేసుకొని కూర్చున్నారు. నీ పిట్టకథలు ఇంకెవరికి కావాలి?
ఇంతమంది పెద్దలు వెళ్ళి దేవుని చుట్టూ కూర్చొని ఉంటే దేవుని సన్నిధికి ఎవరు వెళ్ళరు అని నువ్వు ఎట్లా చెప్పగలవు? సో అలాంటి బోధలు నమ్మొద్దు. చనిపోయిన వాడు మంచి వ్యక్తి అయితే స్ట్రైట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. మీరు ఇంకా మధ్యలో పరదేశులు గిరదేశులు ఇవన్నీ వదిలేసేయండి, అది వేరే టాపిక్, దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు. నువ్వు ఒకవేళ మంచిగా జీవించి నీలో ఏ తప్పు లేకుండా మరణించినట్లయితే స్ట్రైట్గా దేవుడు నిన్ను ఎత్తుకొని పోయి ఆయన సన్నిధిలో నీ ఎదురుగా ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టుకుంటాడు. అదే దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నటువంటి వాగ్దానం. 7 సంఘాలకి యేసుక్రీస్తు ప్రామిస్ చేసింది ఏంటి? నువ్వు నేను చెప్పింది చెయ్యి, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను. నువ్వు చెప్పింది చెయ్యి, ఆ జీవపు వృక్షం ఏదైతే ఉందో దాని దగ్గరికి పంపిస్తాను. నువ్వు చెప్పింది చెయ్యి, నేను తీసుకెళ్ళి నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాను. నా తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా నువ్వు పెద్ద బైబిల్ పండితుడివి, థియాలజీలు అన్ని తీసుకొచ్చి జనాలను ఆత్మలను ఇరికిస్తావా ఎక్కడో ఒక చోట? సో అది రాంగ్ టీచింగ్. బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధిలో 24 మంది పెద్దలు ఉన్నారు. ఆ 24 మంది పోగా మనం పోలేమా? నువ్వు మంచిగా జీవించాలి కానీ చక్కగా పోతావు దేవుని దగ్గరికి. నీకే దేవుడు ఏమన్నా పార్షాలిటీ చూపించే వ్యక్తి? వీళ్ళు 12 మంది మూల పురుషులు, వీళ్ళు 12 మంది శిష్యులు కాబట్టి వచ్చారు. వాళ్ళు రిప్రజెంటేషన్. ఫస్ట్ 12 మంది మూల పురుషులు అనగా ఇజ్రాయెల్ దేశం నుంచి ఎవడు మంచి పని చేసినా చక్కగా నా దగ్గరికి వస్తారు. చర్చిలో ఉండి, శ్రీసభలో ఉండి యేసుక్రీస్తుని ఎవరిని అనుసరించినా కూడా ఈ అపోస్తలుల ద్వారా విశ్వసించిన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తారని అదొక రిప్రజెంటేషన్. ఇప్పుడు ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి ఉంది. ఐక్యరాజ్య సమితిలో ఇండియా పాల్గొనాలనుకోండి, ఇండియాలో ఉన్న 120 కోట్ల మంది వెళ్తారు అక్కడికి. ఒక్కడు వెళ్తాడు, ప్రతినిధి ఎవడో ఒకడు, వాడు వెళ్ళి మాట్లాడతాడు ఇండియా తరఫున. ఇప్పుడు ఆస్ట్రేలియాతో క్రికెట్ మ్యాచ్ ఉంది. ఆస్ట్రేలియాతో క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇండియాలో ఉన్న 120 కోట్ల మంది వెళ్ళి క్రికెట్ ఆడతారా? ఆస్ట్రేలియా ఉన్నటువంటి ఎంతమంది అయితే జనాలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి క్రికెట్ ఆడతారా? కాదు కదా. ఈ దేశం నుంచి ఒక 10 మందో 15 మందినో ఎంచుకుంటారు ఒక టీంని. సో అక్కడ నుంచి ఒక 10 మందో 15 మందో టీం వస్తారు, వాళ్ళు ఆడతారు. వీళ్ళు గెలిస్తే ఇండియా ఆడిందంటారు, ఇండియా గెలిచిందంటారు, ఇండియా ఓడిపోయిందంటారు, పాకిస్తాన్ ఆడింది, పాకిస్తాన్ ఓడిపోయింది అంటారు. దాని అర్థం ఏంటి? మొత్తాన్ని అక్కడ చూపించాల్సిన పని లేదు. రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు అక్కడ కనిపించాలి. సో అలాగే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే మూల పురుషులు ఉన్నారో వాళ్ళందరూ దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారంటేనే అర్థం మనం చనిపోగానే దేవుని సన్నిధికి వెళ్తాము. సమాధుల్లోనే ఉంటారు. దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. అప్పుడు సమాధుల్లో నుంచి మహిమా శరీరాలు లేస్తాయి. ఓకే, లేవనివ్వండి. వాళ్ళు ఎవరై ఉండొచ్చు? మేబీ యేసుక్రీస్తు దగ్గర కూర్చొనేంత మంచి పనులు చేసిన వాళ్ళు అయి ఉండకపోవచ్చు, కానీ మంచిగా జీవించి చనిపోయిన వాళ్ళు అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతారు దేవునికి. ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా ఆల్రెడీ ఎదురుగా. సో ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. 5వ వచనం, ఆ సింహాసనం నుండి మెరుపులు మెరుగుచుండెను, గర్జనలను ఉరుములను వెలువడుచుండెను. సింహాసనం ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను, అవి దేవుని సప్త ఆత్మలు. సో దీని గురించి మనం ఆల్రెడీ చర్చించాం. దేవుని యొక్క ఆత్మ అనేది 7 ఫోల్డ్, అంటే 7 చూపించడాన్ని మనం చూస్తున్నాం. అంటే అది అంత గొప్పది, అంత పవర్ఫుల్, అంత సంపూర్ణమైనది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. 6వ వచనంలో అంటున్నాడు, సింహాసనమునకు ఎదురుగా స్ఫటికం వలె స్వచ్ఛమై పారదర్శకమై సముద్రం వలె గోచరించినది ఏదియో ఉండెను. సింహాసనానికి ఎదురుగా అంటే స్ఫటికం వలె స్వచ్ఛమై పారదర్శకమై సముద్రం వలె ఉందంట. ఏందో అబ్జర్వ్ చేయాలి. సముద్రము అని అంటే జనాలు అని అర్థం చేసుకోవాలి. సముద్రం అంటే బైబిల్ పరిభాషలో ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను. సో ప్రకృతిని ఉపయోగించుకున్నాడు దేవుడు దీంట్లో బైబిల్ని వివరించడానికి. అందులో భూమి అంటే ఇజ్రాయెల్ దేశ ప్రజలు, సముద్రము అంటే అన్యులు. సముద్రము అని అంటే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఇజ్రాయేలీలు కాకుండా వాళ్ళందరినీ అన్యులు అని పిలిచేవాళ్ళు. దీనికి దేవాలయం టెంపుల్ నమూనా నిర్మాణం కూడా ఒక ఉదాహరణ. దాని గురించి కూడా చెప్పడం బెటర్ ఏమో. సో ఇజ్రాయెల్ దేశంలో ఉండే టెంపుల్ అనేది 3 భాగాలు. మీకు పక్కన ఇమేజ్లో కూడా చూపిస్తాను, చూడొచ్చు. సో ఈ 3 భాగాల్లో ఒకటేమో ఔటర్ కోర్ట్ యార్డ్ అంటారు. అంటే దేవాలయం ఉండేటువంటి ప్రాంతం కాకుండా, దేవాలయం భవనం ఉండే ప్రాంతం కాకుండా మిగిలిన బయట ప్రాంతం అంతా ఔటర్ కోర్ట్ యార్డ్ అంటారు. సో ఔటర్ కోర్ట్ యార్డ్లో 2 వస్తువులు ముఖ్యంగా ఉంటాయి. దేవాలయానికి ఎదురుగా వాటర్ ఉంటుంది. వాటర్ పెట్టినటువంటి ఒక పెద్ద గంగాలం ఉంటుంది. దాన్ని ఎద్దు బొమ్మలు మోస్తూ ఉంటాయి అన్నమాట, వాటర్ను మోస్తూ ఉంటాయి. ఆ వాటర్ అనేది దేనికి సింబాలిజం అంటే అదంతా వాటర్కి సింబాలిజం, ప్రజలకి, అన్యులకి సింబాలిజం. ఆ వాటర్కి ఎదురుగా ఒక బలిపీఠం ఉంటుంది. సో ఆ బలిపీఠం మీదనే బలులు అర్పిస్తూ ఉంటారు, మంటలు అనేవి ఎగిసిపడుతూ ఉంటాయి. సో ఆ బలిపీఠం అనేది ఇజ్రాయేలీలకి, అనగా అది భూమి. బలిపీఠం అనేది భూమి, అక్కడ ఉన్నటువంటి దాని ఎదురుగా గంగాలంలో ఉన్నటువంటి వాటర్ అనేది అన్యులు. ఇది ఇజ్రాయేల్ ట్రెడిషన్లో ఉన్నటువంటి భాగం.
మీకు అది స్ట్రైట్గా బైబిల్లో కనిపించమంటే 1-2 చోట్ల ఉంటుంది. దాని రిఫరెన్సెస్ ఎగ్జాక్ట్గా నేను కోట్ చేయలేను ఇప్పుడు. సో అవి 2 అనమాట. ఇక మళ్ళీ లోపలికి వెళ్దాం. దాని లోపలికి వెళ్తే ఆ టెంపుల్ అనేది 2 భాగాలు. అంటే టెంపుల్ భవనం అనేది 2 భాగాలు. మొదటి భాగం అవతల ఉండేటువంటి చివర ఉండేటువంటి భాగం అతి పరిశుద్ధ స్థలం అంటాం, హోలీ ఆఫ్ హోలీస్. దాని ముందు ఉండేటువంటి భాగం హోలీ ఒక పరిశుద్ధం అనమాట. సో దాంట్లో ఏముంటుందంటే మీకు బొమ్మ సైడ్ నుంచి చెప్పాలంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రొట్టె ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినటువంటి రొట్టె ఎల్లప్పుడూ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో ఒక మినోరా అనేది ఉంటుంది. మినోరా అంటే ఏంటి? క్యాండిల్ లాగా అనుకోండి. 7 క్యాండిల్స్ కలిపి పెట్టేసి ఉంటారు. ఒక మినోరాని ఇట్లా 7 కొమ్మల్లాగా ఉంటాయి, మీకు ఇమేజ్లో కనిపిస్తూ ఉంటుంది. సో అది రైట్ సైడ్లో మినోరా అనేది ఉంటుంది. సో ఆ రెండిటికి మధ్యలో ఎదురుగా ఒక బలిని అర్పించగలిగేటువంటి లేదా రక్తాన్ని ప్రోక్షించేటువంటి ఒక చిన్న ఆల్టర్ ఉంటుంది. అది హోలీస్ ప్రాంతం. సో దాంట్లో నుంచి లోపలికి వెళ్తే హోలీ ఆఫ్ హోలీస్ అంటారు. అక్కడ దేవుని యొక్క మందసం ఉంటుంది. సో ఆ మందసం దగ్గరికి కేవలం యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. సో ఎప్పుడు ఉన్నా కూడా ఆ యాజకుడు ఆ హోలీ ప్రాంతం వరకే వెళ్ళాలి, కానీ ఆ లోపలికి వెళ్ళడానికి లేదు. సో ఆ లోపల మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ దేవుడు ఉంటాడు. సో దేవుని యొక్క ఆత్మ అనేది అక్కడ ఉంటాడు అనేది యూదుల యొక్క విశ్వాసం. సో ఇప్పుడు టెంపుల్ మొత్తాన్ని చూస్తే ప్రపంచం అనేది ఆ రోజు విజిబుల్ యూనివర్స్ వాళ్ళు ఏ విధంగా అయితే ఊహించుకున్నారో ఆ రూపంలో దాన్ని కట్టారు. ఉదాహరణకి లోపల ఉన్నాడు, లోపల హోలీ ఆఫ్ హోలీస్ ప్లేస్లో ఉన్నది దేవుడు. ఆయన ఒక పెద్ద గొప్ప వెలుగు. సో హోలీ ఆఫ్ హోలీస్ ప్రాంతంలో అనగా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడు. అది పెద్ద వెలుగు, అదేనమాట. దాని తర్వాత ప్రాంతంలో చూసినట్లయితే ఇది మినోరా ఉంటుంది. మినోరా అంటే లైట్లు ఉంటాయి అక్కడ, క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో వెలుగుతూ ఉన్నటువంటి ఆ దీపాలు అనేవి సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, వీటికి సూచన అనమాట. సో అది దాటి బయటకు వస్తే ఏముంది? గంగాలం ఉంది. గంగాలంలో నీళ్లు ఉన్నాయి. సో ఆ నీళ్లు అనేవి సముద్రానికి సూచిక. సముద్రము అని అంటే అన్యజనులు. దాని తర్వాత ఆల్టర్ ఉంటుంది. ఆల్టర్ అంటే భూమి అని అర్థం. ఆ భూమి అంటే ఇజ్రాయేలీలు అని అర్థం అనమాట. అక్కడ చూసినట్లయితే మనము ఏమేమి కనిపించాయి మీకు ఫిగర్స్? 1 భూమి, 2 సముద్రము, 3 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఆ తర్వాత ఇటువైపు చూస్తే రొట్టెలు అని అంటే అక్కడ ఆహారము అందించడం అయితేనని దానికి సంబంధించి. దాని ఎదురుగా రక్తాన్ని ప్రోక్షించేటువంటి ఒక ఆల్టర్ ఉంటుంది. దాని లోపల దేవుడు ఉంటాడు. సో ఇదంతా చూస్తే మనకి యూనివర్స్ అనేది కనపడుతుంది. యూనివర్స్ ఒక పెద్ద మనం ఈ రోజుల్లో చూసే అబ్జర్వబుల్ యూనివర్స్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని మినియేచర్ వెర్షన్, అంటే చాలా చిన్న వెర్షన్ అనమాట. అంటే ఒక పిల్లాడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, వాడు పెద్ద అయితే ఎలా ఉన్నాడు. చిన్నప్పుడు ఉన్నది చిన్న టెంపుల్ అనుకుంటాం, ఇజ్రాయెల్ టెంపుల్ అనుకుంటే. పెద్దయిన తర్వాత ఉండేది మన రియల్ భూమి, రియల్ సూర్యుడు, రియల్ చంద్రుడు. సో బైబిల్లో ఎక్కడైనా సరే మీకు సూర్యచంద్రులు తమ కాంతిని కోల్పోతారు, సూర్యచంద్రులు ఆ ప్రాంతం నుంచి పడిపోతారు అని మీకు కనిపించిందంటే అదొక సింబాలిజం. దేనికి సింబాలిజం అని అంటే టెంపుల్కి సింబాలిజం. అదే మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఇప్పుడు చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మనం ముందే చెప్పుకున్నట్లుగా యూదా రోమన్ యుద్ధం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ 24వ వచనం 29వ వచనంలో అంటున్నాడు చూడండి. ఆ రోజుల మహా విపత్తు గడిచిన వెంటనే సూర్యుడు అంధకార బంధిరుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షం నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. సో ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? ఇదే పాత నిబంధనలో మీరు వెళ్తే యావేలు ప్రవక్త కావచ్చు, యెషయా ప్రవక్త, ఎజ్కేల్ ప్రవక్త, ఇలాంటి మాటలే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈ 3 వణికిపోతాయి. ఆకాశం అంతా కూడా వణికిపోతుంది అని చెప్పడం మనం చూస్తాం. దీని అర్థం ఏంటి? లిటరల్గా సూర్యుడు, చంద్రుడు పడిపోతారా? లేదా చంద్రుడు కాంతిని కోల్పోతాడా? సూర్యుడి నుంచి పొందిన కాంతి సాయంత్రం అయ్యేసరికి వెదజల్లుతుంటాడు, ఆ కాంతిని కోల్పోతాడా? సూర్యుడు అక్కడ నుంచి పడిపోతాడా? అసలు సూర్యుడిలోకి భూమి పడిపోతుందా? భూమి వచ్చి సూర్యుడి మీద పడిపోతుందా? ఇవన్నీ ఇల్లాజికల్ క్వశ్చన్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇజ్రాయేలీలు టెంపుల్ని ఎదురుగా కనిపిస్తున్నటువంటి విశ్వాన్ని ఊహించుకొని ఆ విశ్వం స్థాయిలో దేవుడు అనేటువంటి వ్యక్తి ఆ ఆలయంలో ఉన్నాడు. ఆయన ఆకాశం మొత్తాన్ని సింహాసనంగా చేసుకుంటే ఆయన కాళ్ళు ముందుకు చాపితే అది భూమి ఆయన పాదపీఠము.
అనేది అక్కడ అసలు కాన్సెప్ట్, అసలు సీన్ అదే అనమాట. సో ఇప్పుడు దేవుడు అక్కడ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ చెబుతున్నాడంటే దాని అర్థం అదొక టెంపుల్. సో యేసుక్రీస్తు ఏమన్నాడు, ఆ రోజులో విపత్తు గడియగానే, అనగా యూద రోమన్ యుద్ధం ముగియగానే జరిగేది ఏంటి? సూర్యుడు అంధకార బంధుడైపోతాడు, సూర్యుడికి వెలుగు లేదు, నక్షత్రాలన్నీ రాలి పడిపోతాయి, చంద్రుడు కాంతిహీనమైపోతుంది. ఇది 70లో జరిగిందా? జరిగింది. ఎలా జరిగింది? లిటరల్గా సూర్యుడు చంద్రుడు కాదు, దేవాలయమే పడిపోయింది. ఇప్పుడు దేవాలయమే సూర్యుడికి, చంద్రుడికి, సముద్రానికి, భూమికి సింబాలిజంగా ఉంది. వన్స్ దేవాలయమే కంప్లీట్గా కూలిపోయింది అనుకో. అందుకని యేసుక్రీస్తు ముందే ఏమన్నాడు, ఈ దేవాలయం రాతి మీద రాయి నిలువని రోజు వచ్చుచున్నది, అదంతా కూలిపోయింది. ఇంకా మినోరా ఎక్కడుంది? మినోరా ఉంటే దీపాలన్నీ వెలుగున్నట్టు. సో ఆ కాంటెక్స్ట్లో నుంచి ఆలోచిస్తే అదంతా కూడా కూలిపోయింది. సో ఇప్పుడు 6వ వచనంకి రండి. 4వ అధ్యాయం, దర్శన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. సింహాసనంకి ఎదురుగా స్ఫటికమై స్వచ్ఛమై పారదర్శకమైన సముద్రం వల్ల గోచరించు ఏదియో ఉండెను. చూడండి, సింహాసనానికి ఎదురుగా స్వచ్ఛంగా ఉందంటే ఏదో సముద్రం లాగా. అంటే ఏమైంది? అన్యులందరినీ దేవుడు తీసుకుంటున్నాడు. చూడండి, పక్కన ఎదురుగేమో ఇటేమో ఇజ్రాయేల్ పెద్దలు ఉన్నారు, ఇటేమో 12 మంది అపోస్తలులు ఉన్నారు. దాని ఎదురుగా సముద్రం లాంటి స్ఫటికంగా స్వచ్ఛమైన వాళ్ళు. సముద్రం అంటేనే సాధారణంగా బైబిల్ పరిభాషలో అన్యులు. ఇది ఇంకా రాబోయేటువంటి అధ్యాయాల్లో 10 అధ్యాయాలు దాటిన తర్వాత సముద్రం గురించి పెద్ద విషయం ఉంటుంది, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా వివిధ జాతులు, వివిధ దేశాలు, అన్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు పరలోకం అనేది కేవలం ఇజ్రాయేలీయులది కాదు, పరలోకం అనేది చర్చ్ది. అందుకనే పునీత పేతురు గారితో మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? చదువుదాం ఒకసారి. 16వ అధ్యాయం 18వ వచనం మత్తయి శుభవార్త. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదును, నరక శక్తులు దీనిని జయింపజాలు, నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చాదను. అసలు పరలోక రాజ్యానికి తాళపు చెవులు ఉండటం ఏంటి? ఆ తాళపు చెవులను తీసుకొచ్చి పేతురుకి ఇవ్వడం ఏంటి అంటే దాని సింబాలిజం అర్థం చేసుకోండి. పరలోక రాజ్యంలోకి జనాలను ప్రవేశించేటువంటి హక్కు యేసుక్రీస్తు చర్చికి కల్పిస్తున్నాడు. చర్చ్ ఎవరి చేతుల్లో ఉంది? పోపు చేతుల్లో ఉంది. పోపు ఎవరు? పునీత పేతురు గారు. అందుకనే పునీత పేతురు గారితో యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇస్తాను. ఎవరైతే ప్రజలు నీ దగ్గరకు వచ్చి తమ పాపాలను ఒప్పుకొని మంచి మార్గంలో జీవిస్తారో వాళ్ళందరికీ చర్చ్ అనేది పరలోకానికి రావడానికి అవకాశం కల్పిస్తుంది. అందుకనే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఎదురుగా ఎవరున్నారు? అందరూ కూడా అన్యులైనటువంటి ప్రజలు ఉన్నారు. సో అన్యులు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ కూడా చర్చ్ ద్వారా పరలోకానికి వస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ విషయం చూడండి, సింహాసనమును పరివేష్టించి దానికి ఒక్కొక్క పార్శ్వమున ముందు వెనుకల నేత్రములు గల 4 జీవులు ఉండెను. అందు మొదటిది సింహము వలె ఉండెను, రెండవది ఆవుదూడ వలె ఉండెను, మూడవది మానవుని ముఖాకృతి కలిగి ఉండెను, 4వది ఎగురుచున్న గ్రద్దను పోలి ఉండెను. ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను నేత్రములతో నిండి ఉండెను. అవి రేయింబవళ్ళు ఇట్లు పాడుచునే ఉండును. సో ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకుందాం. ముందుగా ఇక్కడ 4 జీవులు కనిపించాయంట దేవుని సన్నిధి ఎదుట. దేవుని యొక్క సింహాసనం ఎదుటగా ఇటు ఇజ్రాయేల్ పెద్దలు ఉన్నారు, ఇటు అపోస్తలులు ఉన్నారు, ఎదురుగా అన్యులైనటువంటి అనేక జాతుల ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ పరలోకంలోనే ఉన్నారు. అక్కడ ఇంకో 4 జీవుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఒకటిది సింహం వలె ఉందంట, రెండవది ఆవుదూడ వలె ఉందంట, మూడవది మనుషుడి ముఖాకృతి ఉందంట, 4వది ఎగురుచున్నటువంటి గద్దను పోలి ఉందంట. సో ఈ 4 దేవదూతలు అనేది సాధారణంగా 1వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక ట్రెడిషన్. అంతేకాకుండా ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే యెషయా 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఉజ్జియా రాజు గతించిన 7 ఉన్నతమైన సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసేదని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న శరాఫులు ఉండేవి.
వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని రెండింటితో ఎగురుచుండిరి. సో ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. సో అక్కడి మాటే ఎగ్జాక్ట్గా మళ్ళీ 4 దేవదూతలు, ఆ 4 ఒక మాట పలుకుతున్నారు. ఏమని? సర్వశక్తిమంతుడును దేవుడైన ప్రభువు పవిత్రుడు, 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 ఆయన త్రికాల స్థితుడు. సో ఈ మాటలు విన్నప్పుడు మీకు ఎక్కడైనా గుర్తొస్తుందా? ఏమన్నా గుర్తొస్తుందా? మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎక్కడ చదువుతాం మనం? ఎస్, కాథలిక్స్ ఆరాధించేటువంటి దివ్య బలి పూజలో మనకి ఇది కనిపిస్తుంది. సో కాథలిక్స్ ఆరాధించేటువంటి దివ్య బలి పూజ ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది అనుకుంటారు ఇదేదో క్రియేట్ చేసేసారు వీళ్ళు, వాళ్ళ ఆరాధన ఏంటో మనకు అర్థం కాదనుకుంటారు. వాళ్ళ ఆరాధన ఎందుకు అర్థం కాదంటే మీకు బైబిల్ అర్థం కాదు. మీకు బైబిల్ అర్థం కాకపోతే దేవుని యొక్క ఆరాధన ఏ విధంగా అర్థమవుతుంది? సో ఈ మాటలో ఎగ్జాక్ట్గా దేవుని ఎదుట దేవదూతలు ఏదైతే మాటలు ఉండి పలుకుతూ ఉంటారో అదే మాటలను తీసుకొని వచ్చి శ్రీసభ తన యొక్క దివ్యబలి పూజలో పెట్టింది. అసలు దివ్యబలి పూజ ఏంటి అనేది ఇంకా రాబోయేటువంటి అధ్యాయాల్లో దివ్యబలి పూజ గురించి ఇంకా చాలా క్లియర్గా తెలుస్తుంది. సరే, ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడ ముందుగా 4 దేవదూతలు ఉన్నారు. సో 4 దేవదూతలను యెషయా ఏమో అక్కడ సెరాఫులు అని వర్ణించారు. సో అక్కడ దేవదూతలు అనుకున్నారు. అట్ ద సేమ్ టైం 2వ శతాబ్దంలోకి వచ్చేసరికి, అనగా క్రీస్తు శకం 200 సంవత్సరంలోకి వచ్చేసరికి ఈ 4 జీవులను, అనగా దేవుని చుట్టూ ఉన్నటువంటి 4 జీవులను 4 సువార్థికులకు అంటించి చెప్పడం ప్రారంభమైంది అనమాట. అంటే ఉదాహరణకి చెప్తాను చూడండి. ఇక్కడ అందులో మొదటి జీవి, అనగా దేవుని యొక్క సింహాసనం చుట్టూ 4 దేవదూతలు ఉన్నారు. 4 దేవదూతలు యెషయా ప్రవక్త ప్రకారం చూసినట్లయితే వాళ్ళు దేవుని ఎదుట నిలబడి పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని చెబుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం దీనికి ఒక సెకండ్ కామెంటరీ 2వ శతాబ్దంలో ప్రారంభమైంది. దాని ప్రకారంగా మొదటి జీవి వచ్చేసి సింహంలాగా ఉంది. సో ఈ సింహము అనేది గంభీరము. సో యేసుక్రీస్తు యొక్క గంభీరత, దేవుని యొక్క పనికి సంబంధించి ఇదిగో అంతా సిద్ధమైపోయింది, ఇక మీరు హృదయ పరివర్తన చెంది మారండి, లేకపోతే పరిస్థితులు ఘోరంగా ఉంటాయని దేవుడు యేసుక్రీస్తు హెచ్చరిస్తూ ముందుకు సాగినటువంటి పుస్తకం ఏంటి అని అంటే మార్కు సువార్త. సో మార్కును 1వ శతాబ్దం 2వ శతాబ్దం నుంచి లయన్, అనగా సింహం గుర్తుకి మార్కును ఉపయోగించడం మొదలుపెట్టారనమాట. అందుకని మీరు బైబిల్ గ్రంథాన్ని, క్యాథలిక్ బైబిల్ గ్రంథాన్ని మీరు చూసినట్లయితే స్టార్టింగ్ పేజ్లో ఆ 4 సింబల్స్ని వేసి ఉంచుతారనమాట. దీని మీద ఉందో లేదో మరి నాకు తెలీదు, దీని మీద లేదు. ఇది ఓల్డ్, ఇది కొత్త వెర్షన్, 2020 వెర్షను. సో ఇంతకుముందు వెర్షన్స్లో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మీద 4 జంతువులు ఉండేవి అనమాట. ఏవేంటంటే 1 సింహము, 2 ఆవు దూడలాగా, 3వది మనిషి ముఖంలాగా ఉండేది, 4వది ఎగురుచున్న గద్దను పోలినటువంటి ఆ 4 సింబల్స్ని వేసేవారు. ఎందుకంటే ఇవి 4 సువార్తలకు సూచనలు, అదేవిధంగా సువార్థికులకు సూచనలు. ఎందుకు అని అంటే ఇందులో ప్రత్యేకించి 4వది దాని దగ్గరకు వద్దాము. సో ఫస్ట్ది వచ్చేసి లయన్ అనేది మార్కు సువార్త. ఎందుకంటే మార్కు సువార్తలో యేసుక్రీస్తు ఇదిగో సమయం పరిపూర్ణమైంది, రండి, ఇక మనం మారు మనసు పొందాల్సిన సమయం వచ్చింది ఇదని బాహాటంగా గట్టిగా చెప్పడం మొదలు పెడతాడు. అది ఒకటోది. 2వది మత్తయిని హ్యూమన్ ఫేస్, అంటే ఒక సాధారణ మనిషి యేసుక్రీస్తు. సో ఈయనకు ఒక వంశావళి ఉంది. ఇదిగో దావీదు తర్వాత ఈయన జన్మించాడు, ఈయన తర్వాత ఈయన జన్మించాడు, ఈయన తర్వాత ఈయన జన్మించాడు. ఇదిగో వీళ్ళకి ఒక మరియమ్మ అనేటువంటి ఒక స్త్రీ జన్మించింది. ఆ స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. అంటూ ఒక మానవుడిగా ఆయన యొక్క జీవితాన్ని ప్రతిబింబింపజేసినందుకు గాను మత్తయి సువార్తను హ్యూమన్ ఫేస్కి అంటించారనమాట. దానికి అటాచ్ చేశారు. ఇక 3వది లూకాకు సంబంధించి ఎద్దు. ఎందుకు ఎద్దు అని అంటే పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఒక బిడ్డ పుట్టినప్పుడు అతన్ని పుట్టినందుకు గాను ఒక బలి అనేది అర్పించాలన్నమాట, కృతజ్ఞత బలి. సో అలాగే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన కోసం ఒక బలిని అర్పించారు. ఎవరు? మరియమ్మ జోసెఫ్ కలిసి ఒక బలిని అప్పగించారు, ఒక పావురాలను తీసుకెళ్ళి బలిని అప్పగించారు. సో అలా బలిని అర్పగించారు కనుక ఆ ఎద్దు అనే దానికి, బలి అనే దానికి సూచన కనుక లూకా సువార్తలోనే ఈ విషయం అంతా ఉంది కనుక లూకాని ఎద్దుకు అటాచ్ చేశారు. ఇక లాస్ట్ది వచ్చేసి ఈగల్. ఇది డేగ.
దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ పైన చెప్తాను, కానీ దీని తర్వాత ఇంకొక అధ్యాయం గురించి చర్చిస్తాము. అప్పుడు ఇది చాలా గొప్పగా అన్ఫోల్డ్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో యోహాను సువార్త వచ్చేసి, జాన్ సువార్త వచ్చేసి ఈగల్ అనగా గద్ద కంటితో పోలుస్తారనమాట. మెయిన్గా గద్ద అంటేనే చాలా ఎత్తులో ఉంటుంది. సో ఇప్పుడు మత్తయ్య గారు ఇక్కడ ఆలోచించి మనిషిలాగా రాశాడు. తర్వాత మార్కు గారు ఇక్కడ ఆలోచించి యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ స్పీడ్, యాంగిల్ అనేది, ఆ కోణాన్ని మెయిన్గా తీసుకొని ఆయన రాశాడు. తర్వాత లూకా సువార్త వచ్చేసి యేసుక్రీస్తు ఏ విధంగా బలి అర్పించబడ్డాడు, ఆయన ఏ విధంగా మనుషుడు, సో మనుషులను కూడా బలి ఎలా అర్పించారు, సో ఇదంతా తీసుకొని వచ్చాడు. కాబట్టి అదొక స్థాయి అయితే, ఈ సువార్తలు అన్నింటికల్లా ఇంకొక స్థాయి పైన ఉండేది యోహాను సువార్త. ఎందుకంటే వీళ్ళందరూ మనుషులు, యేసుక్రీస్తు మనిషిగా ఉండగా ఏం చేశాడో చెప్తే యోహాను సువార్త ఆయన్ని డివినిటీ ఉన్నటువంటి వ్యక్తిగా అడుగడుగునా పరిచయం చేసుకుంటూ వెళ్ళింది అనమాట. సో అందుకని యోహాను సువార్త అనేది చాలా స్పెషల్. అందుకనే దాన్ని గద్దతో పోల్చారు. ఎందుకంటే గద్ద చూడండి, పైన కిలోమీటర్ పైన ఉన్నా కూడా అది కిందకు చూసిందంటే కింద ఏమేమి ఉందో మొత్తం కనిపిస్తుంది. అట్లాగే యేసుక్రీస్తు అనే వ్యక్తిని కేవలం మనము ఒక భూలోక కోణంలోంచి చూడటం కాదు, పైలోక కోణంలో నుంచి చూడాలనేటువంటి ఉద్దేశంతో ఆ గద్దను యోహాను గారికి అప్పగించారు. సో ఇందులో ఆ గద్ద అనేటువంటి వ్యక్తి ఎవరో కాదు, యోహాను గారి అనేది 2వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి ఒక కామెంట్ వే. ఎగ్జాక్ట్గా అదే అని మనం చెప్పము, ఎందుకనంటే దేవదూతలు అని చాలా క్లియర్గా ఉంది. అట్ ది సేమ్ టైం దాన్ని మనం అన్వయించవచ్చు కూడా. సో అన్యులు అనే దానికి చూడండి, సముద్రానికి అప్పగించవచ్చు, అలాగే అన్యులకి కూడా చెప్పొచ్చు. అలాగే ఒక నెంబర్ ఉందనుకోండి, 2 అనే నెంబరు, కూట సాక్ష్యం చెప్పి మంచి జరిగిస్తే మంచిదే, చెడు జరిగిస్తే చెడు జరిగినట్టు. సో ఆ నెంబర్కి మంచి చెడు 2 అటాచ్ అయి ఉన్నాయి. అట్లాగే దీనికి కూడా అన్నమాట. ఇప్పుడు 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను నేత్రములతో నిండి ఉండెను. అవి రేయింబవళ్ళు ఇట్లు పాడుచునే ఉండను, సర్వశక్తిమంతుడును దేవుడు ఆయన ప్రభువు, పవిత్రుడు 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 ఆయనే త్రికాలస్థితుడు. ఇది మనము దేవుబలి పూజలో అటెండ్ అయిన ప్రతి దేవుబలి పూజలో జరిపేటువంటి ప్రార్థన. మనం దివ్యబలి పూజలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నామనంటే కేవలం మనం మాత్రమే కాదు ప్రార్థన చేసేది. ఈ దివ్యలోకపు ఆరాధన 4వ అధ్యాయం మొత్తం ఏదైతే జరుగుతుందో, మనం అటెండ్ అయ్యే ప్రతి దేవుబలి పూజలో, ప్రతి మాస్లో కూడా 24 మంది పెద్దలు అక్కడే ఉంటారు, కోటాను కోట్ల మంది దేవదూతలు అక్కడే ఉంటారు, మనము అక్కడే నిలబడి ఉంటాము. మనము వాళ్ళు కలిసి మాట పలుకుతారు, మన సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు 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 అని చెప్పేసి వాళ్ళు మనము కలిపి దివ్యబలి పూజలు నెరవేరుస్తాం. అంటే దివ్యబలి పూజలో కేవలం బతికున్నటువంటి మనం మాత్రమే కాదు, వాళ్ళు కూడా పాల్గొంటారు, వాళ్ళు పరలోకం నుంచి పాల్గొంటారు, వాళ్ళు ఆత్మరూపంలో స్పిరిచువల్గా పాల్గొంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. 9వ వచనం, సింహాసనాసీనుడును నిత్యుడు ఆ వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞత స్తోత్రములను ఆ 4 జీవులు పెక్కుమారులు అర్పించినవి. అట్లే ఆ సింహాసనాన్ని ఎదుట 24 పెద్దలు సాష్టాంగపడి ఆ శాశ్వతిని పూజించారు. తమ కిరీటములను సింహాసనం ఎదుట ఉంచి ఇట్లుంది, ప్రభు ఓ దేవ, మహిమ గౌరవము పొందుటకు నీవు అర్హుడవు, ఏలైనా సర్వమునకు నీవే సృష్టికర్తవు, నీ సంకల్పం వలనే అవి జీవమును పొంది బతుకుచున్నవి. ఈ మాటలు ఎక్కడైనా విన్నారా? సేమ్ దివ్యబలి పూజలోనే గురువు పలకడం వీటిని మనం వింటాము. సో ఇవి కేవలం మనం మాత్రమే చేస్తున్నటువంటి ప్రార్థన కాదు, ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి ప్రార్థన. ఈ మాటలు ఎగ్జాక్ట్గా తీసుకొని వచ్చి దేవుబలి పూజలో పెట్టారు. దేవుబలి పూజలో మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట బైబిల్లో నుంచి తీసుకోబడిందే, అందులోనూ ప్రత్యేకించి దర్శన గ్రంథంలో నుంచి తీసుకోబడింది. అంటున్నాడు చూడండి, సింహాసనాసీనుడును నిత్యుడగు ఆ వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞతా స్తోత్రములను. కృతజ్ఞత బలి అనగానే మనకేం గుర్తు రావాలి? యూకరిస్టాస్ అనేటువంటి పదం గ్రీకులోది. ఆ యూకరిస్టాస్ అనేటువంటి పదంలో నుంచి వచ్చింది యూకరిస్ట్ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములు. మనం తీసుకున్నటువంటి దివ్యబలి పూజలు అర్పించేటువంటి యేసుక్రీస్తు శరీర రక్తములు అవే. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంతటితో 4వ అధ్యాయం ముగిసింది. 5వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ 5వ అధ్యాయంలో కూడా ఆరాధనకు సంబంధించినటువంటి విషయమే ఉంది. 4వ అధ్యాయం మొత్తం అదే ఉంది, 5 కూడా అదే. 5వది కంటిన్యూషన్ దానికి. ఆ సింహాసన 1వ వచనం, 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. ఆ సింహాసనాసీనుడగు వాని కుడి చేతి యందు ఒక గ్రంథమును చూసితిని, ఆ గ్రంథమునకు ఇరుపక్కల రాయబడి ఉండెను, అది 7 ముద్రలచే ముద్రింపబడి ఉండెను. దీన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఒక వ్యక్తి చేతిలో అనగా దేవుని చేతిలో ఒక
స్క్రోల్ కనిపిస్తూ ఉందంట, ఒక గ్రంథపు చుట్ట కనిపిస్తూ ఉంది. ఆ గ్రంథపు చుట్టూ రెండు వైపులా కూడా ఏదో రాయబడి ఉందంట. సో ఈ రెండు వైపులా రాయబడి ఉంది అనగానే మనకి ఏం గుర్తు రావాలి చెప్పండి? పాత నిబంధనలో రెండు వైపులా రాయబడినది అనగానే ఏం గుర్తొస్తుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ, మోషే తీసుకొచ్చినటువంటి 10 ఆజ్ఞల రాళ్ళు. సో దానికి రెండు వైపులా కూడా దేవుడు ఆజ్ఞలను రాయడం చూసాం. సో అక్కడ రాళ్ళు కనిపించాయి, ఇక్కడ స్క్రోల్ కనిపించింది. మేబీ వాళ్ళు అప్డేట్ అయినట్టున్నారు. ఒకవేళ ఈ రోజుకైనా జరిగితే, ఇదే సిచ్యువేషన్ ఈరోజు జరిగితే అప్పుడు ఏమైనా ఉండొచ్చు? జస్ట్ ఫన్ చెప్తున్నా అంతే, నెగిటివ్గా తీసుకోవద్దు. సో ఫస్ట్లో మోషే ఉన్నప్పుడేమో రాళ్ళు, ఎందుకంటే అప్పటికి పేపర్లు లేవు కదా. రెండోది వీళ్ళు వచ్చేసరికి పేపర్లు వచ్చినాయి, రైటింగ్ వచ్చింది కాబట్టి మేబీ ఒక గ్రంథపు చుట్ట తీసుకొని దాంట్లో రాశారు. ఈ రోజుకైనా ఈ సిచ్యువేషన్ జరిగిందనుకో, దానికి వర్డ్ ఫైల్ అని పెట్టేవాళ్ళు. వర్డ్ ఫైల్ మనం వాడుతుంటాం కదా సిస్టంలో, విండోస్ వర్డ్. సో దాంట్లో రాసి దాన్ని సీల్ చేసేవారు. ఇక్కడేమో 7 ముద్రలు వచ్చే సీల్ వేయబడి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? ఇట్లా ముద్ర వేసేవాళ్ళు. అదేంటి దాన్ని ఏదో అంటారు, గట్టిగా ఉంటుంది, దాన్ని వేడి చేస్తే కరుగుతుంది కదా. సో దాన్ని వేసి సీల్ చేసేవాళ్ళు. సో అట్లా ఈ రోజుల్లో అయితే పాస్వర్డ్స్ పెట్టేసేవాళ్ళు, 7 పాస్వర్డ్స్ పెట్టేసేవాళ్ళు మన కాంటెక్స్ట్లో. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింహాసనాసీనుడు అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక స్క్రోల్ ఉంది. ఆ స్క్రోల్కి 7 ముద్రలు ఉన్నాయి. జనరల్గా ఏదైనా జాబ్ పంపించాలంటే ఒక ముద్ర వేసి పంపిస్తారు, కానీ ఇక్కడ 7 ముద్రలు వేసారనమాట. ఆ 7 ముద్రలు వేసినటువంటి ఆ స్క్రోల్ అనేది దేవుని చేతిలో ఉంది. అప్పుడు అతనున్న ఒక గొప్ప దేవదూత దగ్గరగా ఇట్లు ప్రకటించను, ఈ ముద్రలను పగలగొట్టి గంధమును విప్పగల యోగ్యుడెవరు? సో అందులో ఏదో రాసి ఉంది, అది చదవాలి. సో దాన్ని చదవాలంటే దాన్ని ఓపెన్ చేయడానికి యోగ్యుడు ఉండాలి, అంటే వర్తీ పర్సన్ ఉండాలి. దాన్ని ఓపెన్ చేయాలంటే ఎవరున్నారు దీనికి వర్తీ చేయడానికి, ఓపెన్ చేయడానికి పరలోకంలో నుంచి అని అంటే, అప్పుడు 3వ వచనంలో, అయితే పరలోకం నందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథమును తెరచి అందులోని విషయములను గ్రహింప యోగ్యుడగు వ్యక్తి ఎవ్వరూ కానయ్యాను. ఎవ్వరూ కనిపించట్లేదంట. దాన్ని ఓపెన్ చేయాలంటే దేవుని చేతిలో ఉన్న దానికి 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు ఓపెన్ చేయాలంటే అంత పవిత్రమైన వ్యక్తి అయి ఉండాలి, దేవునికి అంత సాక్రిఫైస్ చేసి ఉండాలి. అట్లాంటి వ్యక్తి భూమి మీద కానీ పరలోకంలో కానీ భూమి కింద కానీ ఎక్కడ ఎవడు లేడంట. సో గ్రంథమును తెరచుటకు కానీ అందులోని విషయంలో గ్రహించుటకు కానీ యోగ్యుడగు వ్యక్తి ఒక్కడునో లభింపకపోవటచే నేను మిక్కిలి దుఃఖించుతని. అప్పుడు యోహాన్ గారు ఈ మాట అంటున్నారు. సో అక్కడ ఒక స్క్రోల్ ఉంది, దాంట్లో ఏదో రాసి పెట్టారు, అది ఓపెన్ చేసి చదవాలని ఉంది నాకు, కానీ అది చదువుదామంటే దాన్ని ఓపెన్ చేసేవాడు ఎవరు లేడు, అది ఆ స్క్రోల్స్ ఓపెన్ చేసేవాడు ఎవరు లేడు అని అంటున్నాడు. అప్పుడు పెద్దలలో ఒకడు నాతో ఇట్లు పలికెను, విలపింపకము, చూడుము, యూదా జాతి సింహము దావీదు సంతతిలో శ్రేష్ఠుడు గెలుపొందినాడు, అతడే 7 ముద్రలను పగలగొట్టి గ్రంథమును తెలవగలడు. సో ఎవరు? ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. దావీదు వంశంలో పుట్టినవాడు, తర్వాత గెలుపొందినవాడు, యూదా జాతి సింహము. ఎవరు? అఫ్కోర్స్ యేసుక్రీస్తే తెరవగలడు. ఇప్పుడు చూడండి అసలు దివ్యబలి పూజ యొక్క అసలు అర్థం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు సింహాసనము మధ్య ఒక గొర్రె పిల్ల నిలుచుండి ఉండుట చూచితిని, అది 4 జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను. ఆ గొర్రె పిల్ల వధింపబడి ఉండినట్లు కనపడెను. అది 7 కొమ్ములను 7 కన్నులను కలిగి ఉండెను. అవి భూమికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అందరూ అనుకుంటారు ఏముంది అసలు, ఇక్కడ ఒక గొర్రెపిల్ల కనిపించిందంట. దాని కాంటెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే దేవుని చేతిలో ఒక స్క్రోల్ ఉంది. ఆ స్క్రోల్ని చదవాలని యోహాన్ ఆశపడుతున్నాడు. దాని మీద 7 సీల్స్ ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు ఓపెన్ చేస్తే కానీ అందులో ఏముందో చదవలేము. కానీ దాన్ని చదవాలి అని అంటే అంత యోగ్యమైనటువంటి పర్సన్ కావాలి. ఆ పర్సన్ అట్లాంటి వ్యక్తి భూమి మీద ఎవ్వరూ లేరు, కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు. అయితే మనకి ఇక్కడ స్ట్రైట్గా యేసుక్రీస్తు లాగా కనిపించాడా? కాదు. ఎలా కనిపించాడు? చూడండి 6వ వచనం. అప్పుడు సింహాసనము మధ్య ఒక గొర్రె పిల్ల నిలుచుండి ఉండుట చూసితిని. చూడండి అసలు గొర్రె పిల్ల కనిపించడం ఏంటి అంటే, యేసుక్రీస్తు పరలోకంలో ఎలా ఉన్నాడు? ఒక మనిషిలాగా, ఒక దేవుడిలాగా ఆయన సింహాసనం మీద ఆసీనుడే కనిపించట్లా. ఎలా కనిపిస్తున్నాడు? అండ్ ఏ సిచ్యువేషన్లో కనిపిస్తున్నాడు ఆయన? మొదటిగా యోహాను దగ్గరికి వచ్చి తట్టి లేపినప్పుడు ఎట్లున్నాడు? ఆయన కళ్ళు మంటలు మండుతున్నాయంట, ఆయన పాదాలు వెలిగిపోతున్నాయంట, జుట్టు తెల్లగా ఉందంట, వస్త్రాలు తెల్లగా అసలు ఉన్నాయంట. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ దివ్యలోకంలో ఆరాధన అనగా పరలోకంలో ఆరాధన అనే సమయం రాగానే ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు?
ఒక గొర్రె పిల్ల రూపంలో కనిపిస్తున్నాడు. మీకు ఏదన్నా అర్థమవుతుందా? ప్రొటెస్టెంట్స్ మీకు దాదాపు 99% అర్థం కాదు, కానీ క్యాథలిక్స్కి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి దివ్యబలి పూజలో గురువు ఏమని చెప్తాడు? అప్పాన్ని పైకెత్తి, ఇదిగో దేవుని యొక్క గొర్రె పిల్ల. ఇప్పుడు అర్థమవుతుందా లాజిక్ మీకు? ఎందుకని మనం ప్రతి దేవుబలి పూజలో ఇట్లా పైకెత్తి అప్పద్రాక్ష రసాలను, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, మన పాపాల కొరకు పరిహారంగా అర్పించబడబోతున్నటువంటి గొర్రెపిల్ల అని ఎందుకు చెప్తాడు గురువు? ఇక్కడ ఉంది దాని అర్థం. సో 6వ వచనం, అప్పుడు సింహాసనం మధ్య ఒక గొర్రెపిల్ల నిలుచుండి ఉండుట చూస్తే అది 4 జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను. సో ఎవరున్నారంటే ఆ గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్ల ఎలా ఉంది? బాగా అబ్జర్వ్ చేయండి. గొర్రెపిల్ల ఎలా ఉంది? చచ్చిపోయి ఉందా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. సో ఆ గొర్రెపిల్ల కూడా ఎలా ఉంది? నిలుచుండి ఉండుట చూసి తిని అన్నాడు 6వ వచనం. అప్పుడు సింహాసనం మధ్య ఒక గొర్రెపిల్ల నిలుచుండి ఉండుట చూస్తే అది 4 జీవుల చేతను, అనగా ఆ యొక్క సువార్థికులు కావచ్చు, లేదా సెరాఫిమ్ దేవదూతలు కావచ్చు, వాళ్ళ చేతను, ప్లస్ చుట్టూ 24 మంది భద్రాసనుల చేత. భద్రాసనులు అనే మాట విన్నారా? భద్రాసనులు అంటే ఏంటి? భద్రాసనం అంటే చైర్లో కూర్చున్నవాడు, సింహాసనంలో కూర్చున్నవాడు అని. భద్రాసనులతోనూ ఏకమై, అర్థమవుతుందా క్యాథలిక్స్? అది దేవుబలి పూజలో మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే దేవుబలి పూజలో వీళ్ళందరూ ఉంటున్నారు అక్కడ. గొర్రెపిల్ల ఉంది. ఫస్ట్ థింగ్, గొర్రెపిల్ల ఎలా ఉంది? జీవంతో ఉంది, చచ్చిపోయలేదు. యేసుక్రీస్తు మనుషులందరి కోసం ఒక్కసారే మరణించాడు, దట్స్ ఆల్. కానీ ఆ బలిని మనం ప్రతిసారి అర్పిస్తూ ఉంటాం. ఏ విధంగా? ఆ బలిలో నిజంగా యేసుక్రీస్తుని చంపేస్తామా? లేదు. ఆ యేసుక్రీస్తు ఆయన జీవించే ఉంటాడు. ఎలా జీవించి ఉంటాడు? వెళ్ళాలి మనం. ఎందుకంటే యోహాను సువార్తను కూడా రాశాడు. దర్శన గ్రంథం రాసిన యోహాను సువార్తను కూడా రాశాడు. సో ఆయనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయం ఏంటి, అక్కడ ఏం కనిపిస్తుంది అనేది. సో చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగింది. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుగుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని సమాధానం ఇచ్చును. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యేసుక్రీస్తు దానికి ముందు ఒక అద్భుతం చేశాడు. ఏంటిది? 5,000 మందికి ఆహారం పెట్టాడు. 5,000 మందికి ఆహారం పెట్టగానే జనాలందరూ ఆయన అనుసరించడం ప్రారంభించాడు. ఎందుకు? ఆయన చెప్తున్న మాటలు వినడానికి కాదు, ఆయన పెడుతున్న భోజనం తినడానికి. భోజనం తినడానికి జనాలు తిరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు స్ట్రైట్గానే చెప్పిండు, మీరు భోజనాలు తినడానికి వస్తున్నారయ్యా, కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు తినాల్సింది రొట్టెలు, ద్రాక్ష రసములు ఈ కాదు, నా శరీరాన్ని తినాలి. సో ఇక్కడ చూడండి, 32వ వచనంలో అంటున్నాడు, 6వ అధ్యాయం 32వ వచనం యోహాను సువార్త, పరలోకం నుండి వచ్చిన ఆహారం మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారమును పరలోకమునకు దిగి వచ్చి లోకమునకు జీవమును వసుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంతకు ముందు మీ పితరులందరూ కూడా మన్నా అని ఒక ఆహారాన్ని భుజించారు. అది మోషే ఇవ్వలేదు, అది దేవుడే ఇచ్చాడు. అలాగే ఇప్పుడు పరలోకం నుంచి దిగి వచ్చి మీకు జీవమును ప్రసాదించేటువంటి ఆహారం ఒకటి ఉంది. దాని గురించి తెలుసా అని అంటే, అయ్యా ఎల్లప్పుడూ ఆహారం మాకు వసగము అని వాళ్ళు అడిగేది. అంటే జీవాహారం అంటే ఇంక రోజు ఉంటుందేమో, ఇంక కష్టపడాల్సిన పని లేదు అనుకున్నారు వాళ్ళు. అనుకొని అయ్యా ఆహారాన్ని మాకు ప్రసాదించంటే అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించేవాడు ఎన్నటికీ దప్పిక కొనడు అని చెప్పాడు. ఆ మాట అనగానే వాళ్ళకి అర్థం కావట్లేదు, జీవాహారం ఏంటి అసలు, ఈయనేంటి, ఈయన నన్ను తినమంటాడు ఏంటి. ఇంకా చూడండి, ఆగండి, ఇదిగో 49వ వచనం, 49 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనం, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించరు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును, ఈ లోకములో జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అసలు ఎంత ఆశ్చర్యం చూడండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను పరలోకం నుంచి దిగొచ్చాను, నేనే జీవాహారాన్ని, మీరు నన్ను తింటేనే మీలో జీవం ఉంటుంది.
అప్పుడు వాళ్ళందరూ వాళ్ళు గొనుగుతుంటున్నారు. ఏమని చూడండి 52, అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. అరే, మనిషి శరీరాన్ని తింటమేందిరా నాయన, మనిషి శరీరాన్ని ఎట్లా తింటాం మేము? సరే తింటారు, ఎంతమంది తింటారు? సరే ఎట్లా కూడా తిన్నారనుకో జనాలు, ఒక 100 మంది తింటారు, మనిషి శరీరం అయిపోతుంది. మళ్ళీ ఎట్లా వస్తుంది? మరి మిగిలిన ప్రపంచ జనాలందరూ ఎట్లా తినాలి అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు ఇంకా ఇంకా దా ఇంకా ఇంకొక స్టెప్ ముందుకేసి అంటున్నాడు. వాళ్ళు అప్పటికే కొట్లాడుకొని విడిపోవడానికి, అనగా ఈయన శరీరాన్ని తినమంటున్నాడు ఏంది స్వామి, ఈయనేదో పిచ్చోడు లాగా ఉన్నాడని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉంటే మళ్ళీ యేసుక్రీస్తు ఇంకా అంటున్నాడు. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును తాగితేనే తప్ప మీలో జీవం ఉండదని నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయబడు నిత్య జీవం పొందును, నేను అతనిని అంతిమ దినములో లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నా యందును, నేను వాని యందును ఉండును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాడు. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము అని చెప్పగానే ఆడున్నోళ్ళకి పిచ్చెక్కింటది. అరే, ముందే మనం కొట్లాడుకుంటుంటే అప్పుడు దాకా శరీరం అన్నాడు, ఇప్పుడు నా రక్తం కూడా తాగాలంటున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు నవ్వుకొని ఉంటాడా, లేకపోతే సీరియస్గా బాధపడుతుంటాడా నాకు అర్థం అవట్లా. ఆయన ఏం చెప్తారంటే, వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు విడిపోవడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఇంకా దారుణమైన విషయం చెప్తున్నాడు. ఇప్పుడు దాకా శరీరమే తినాలన్నాను, ఇప్పుడు మీరు రక్తం కూడా తాగాలి. నేను అయిపోయింది నేను పని అనుకుని 60వ వచనంలో జనాలు అనుకుంటున్నారు. ఆయన శిష్యులు అనేకులు ఇవి వినినప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకునేది. తన శిష్యులు దీని గురించి గొనుగుచున్నారని గ్రహించిన యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా అని చెప్పి అడుగుతూ, మీరు నాతో ఉంటారా లేదా మీరు కూడా వెళ్ళిపోతారా? చూడండి 67వ వచనంలో, అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడిగాడు. అంటే చూడండి, యేసుక్రీస్తు తన శరీరం గురించి చెప్తున్నాడు. యోహాన్ ఏమన్నాడు దానికంటే ముందు? ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల అన్నాడు. గొర్రెపిల్ల అనగానే మనకేం గుర్తు రావాలి? పాస్కా పండుగ గుర్తు రావాలి. పాస్కా పండుగలో వాళ్ళు గొర్రెపిల్లను బలి చేసి ఆ గొర్రెపిల్లను తింటారు, వాళ్ళు గొర్రెపిల్ల శరీరాన్ని తింటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏమంటున్నాడు? మీరు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి, అప్పుడే మీలో జీవం ఉంటుందంటే జనాలు వాళ్ళు వాదులాడుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంటే, అప్పుడు మళ్ళీ ఆయన నుండి శరీరం మాత్రమే తినటం కాదు, రక్తం కూడా తాగాలి అన్నాడు. ఇంకా వాళ్ళకి మాటలు లేవు, చాలా మంది వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే అప్పుడు యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి వచ్చి, అరే వాళ్ళు వెళ్ళిపోతున్నారే, నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, ఏం చేద్దాం చెప్పండి అని అన్నాడా? మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి, ఎందుకంటే ఆయన మాటల్లో ఆయన తగ్గాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ శరీరం గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. తన శరీరం గురించి, తన శరీరాన్ని భుజించాలి, తన రక్తాన్ని తాగాలి. ఆయన మాట వరుసగా అంటున్నాడు. కొంతమంది చాలా ప్రొటెస్టెంట్ సంఘాలు ఈ రోజుల్లో అనేది ఏంటంటే, యేసుక్రీస్తు సింబాలిజంగా చెప్పారు. సింబాలిజంగా చెప్తే ఆయన శిష్యులు, ఆయన ఎదుర్కొన్న ప్రజలు అట్లా వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు అలా మాట్లాడతాడా? ఆపడా? ఈయన మాటలు కఠినమైనవి అని ఎందుకన్నారు? పనిలేకన్నారు వాళ్ళు. కానీ అది ఎక్కడ నెరవేరింది చూడండి. అదే మత్తయి సువార్త లేదా యోహాను సువార్త, ఏ సువార్త తీసుకున్నా లాస్ట్లో ఏమంటారు? యేసుక్రీస్తు వాళ్ళ శత్రువులకి అప్పగించబడిపోయే ముందుగా ప్రభు భోజనం మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 26వ వచనంలో, ఇది యేసుక్రీస్తు చనిపోయే ముందు మేడగదిలో వాళ్ళు ఒక పాస్కా భోజనం సిద్ధపరచుకొని అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు, వారు భుజించుచుండగా యేసుక్రీస్తు, ఇది కూడా చూడండి, ఇది ప్రొటెస్టెంట్స్కి వాళ్ళకి అర్థమవ్వకపోవచ్చు కానీ క్యాథలిక్స్కి చాలా బాగా అర్థమవుతుంది. ఈ పదాలు వినగానే మీకే అర్థమవుతుంది. చూడండి 26వ అధ్యాయం ఎక్కడ అంటున్నారో ఈ మాటలు కొంచెం గుర్తు తెచ్చుకోండి. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. ఆ తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారమునకై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. యేసుక్రీస్తు తన ఎదురుగా ఉన్న శిష్యులను ఉద్దేశిస్తూ శిష్యులకి శరీరాన్ని అప్పగిస్తూ అంటూ ఉన్నాడు వాళ్ళతో, మీరు దీనిని భుజించండి. ద్రాక్షరసాన్ని ఇస్తూ అంటూ ఉన్నాడు, దీన్ని మీరు తాగండి, ఇది నా యొక్క రక్తము. ఇంకా దీన్ని అసలు ఇది ఇంకా స్పిరిచువల్ అనేవాడు ఎవడైనా ఉంటే వాడి ముందు అసలు క్రిస్టియన్ కాకూడదు. అంటే యేసుక్రీస్తు పిచ్చోడయ్యి తప్పన్నా చెప్పు ఉండాలి,
లేదా నువ్వైనా తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి. ఏది మీ ఇద్దరిలో ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఏదంటే ఆ గొర్రెపిల్ల బ్యాక్గ్రౌండ్. మళ్ళీ మనం దర్శన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం దగ్గరకు వస్తే, అప్పుడు సింహాసనం మధ్య ఒక గొర్రెపిల్ల నిల్చుని ఉంది. ఆ గొర్రెపిల్ల ప్రాణంతో ఉంది. ప్లస్ ఆ గొర్రెపిల్ల చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు ప్లస్ దేవదూతలు ప్లస్ 24 మంది భద్రాసనులు అంటే 24 మంది పెద్దలు. ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లు ఉండెను కనిపిస్తుంది. అందుకని చూడండి, గురువు అప్పాన్ని పైకెత్తిన తర్వాత అదేమవుతుంది? విరచబడుతుంది. విరచబడటం అంటే ఏంటి? దేవుడు అక్కడ మరణించిన దానికి సింబాలిజం అది. సో ఈ రోజు కూడా యూదుల్లో జనరల్గా వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే 2 గాజు గ్లాసులను తీసుకొని కిందేసి పగలగొట్టి బూట్కాలతో తొక్కుతారు. పెళ్లిలో అదొక తంతు వాళ్ళకి. సో ఆ తంతులో వాళ్ళు గ్లాసుని కిందేసి పగలు తొక్కుతారు. దాని అర్థం ఏంటంటే మన దేవాలయం కూలిపోయింది అని. సో అట్లాగే ఇక్కడ ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లు ఉండెను అంటే నిజంగా వధింపబడలేదు. ఇక్కడ పరలోకంలో, భూమి మీద ఆల్రెడీ యేసుక్రీస్తు మరణించారు. అదే గొర్రెపిల్ల ఇప్పుడు ప్రాణంతో పరలోకంలో ఉంది. అది వధింపబడినట్లుగా ఉంది. అయితే దానికి ఉన్న స్పెషాలిటీ చూడండి, వధింపబడినట్లు ఉండెను, కానీ దానికి 7 కొమ్ములను 7 కన్నులను కలిగి ఉండెను. కొమ్ములు అంటే ఏంటి? పవర్. కొమ్ములు అంటే పవర్. మీరు పాత నిబంధనలో కూడా చూడొచ్చు. జకర్యా అయితేనేమి, ఆ తర్వాత దానియేలు అయితేనేమి, ఎక్కడ కూడా మనకు కొమ్ములు కనిపిస్తాయి. కొమ్ములు అంటేనే పవర్. ఆ తర్వాత కన్నులు అంటే ఏదైనా చూడగలగడం, ఎంత జ్ఞానం అని. సో 7 కొమ్ములు అని అంటే పరిపూర్ణమైనటువంటి పవర్. ఆయన గొర్రెపిల్లలాగా కనిపిస్తున్నాడు, కానీ ఆయనలో సంపూర్ణమైనటువంటి పవర్ ఉంది. అట్లాగే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను మనం ఆ ఆల్టర్ మీద చూసినప్పుడు క్యాథలిక్ చర్చిలో ఆ దివ్య ప్రసాదం తెల్లగా ఉంటుంది. అందులో ఏమీ కనిపించదు, యేసుక్రీస్తు కనిపించడు, ఒక మాంసం కనిపించదు. కానీ దానికి 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. అంటే ఆ పవర్ అనేది అందులో ఉంది. ఇక్కడ గొర్రెపిల్ల చూడటానికి చాలా సింపుల్గా ఉంది, వధించబడినట్లు ఉంది, కానీ దానికి ఇంకా పవర్ ఉంది. అట్లాగే దివ్య ప్రసాదం అనేది చూడడానికి తెల్లగా ఉండొచ్చు, జస్ట్ ఆయన ద్రాక్షరసం లాగే కనిపించవచ్చు మనకి, బట్ అది యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములు అని మీరు గుర్తుంచుకోవాలి. అవి భూమికి పంపబడినటువంటి దేవుని యొక్క 7 ఆత్మలు. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ రోజున మనం చూస్తాం, దేవుడు పవిత్రాత్మ దేవుడు అగ్ని రూపంలో వాళ్ళ మీదకి దిగి రావడం మనం చూసాం. అలాగే ఈ 7 ఆత్మలు ఎవరు అంటే పవిత్రాత్మ దేవుడు, భూలోకం అంతటా విస్తరించి ఉన్నటువంటి పవిత్రాత్మ దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా చెప్పారు కదా యోహాను సువార్తలో, ఇదిగో నేను వెళ్ళి మీ దగ్గర ఒక ఆదరణకర్తను పంపుతాను అని. పవిత్రాత్మ దేవుడు, ఆ పవిత్రాత్మ దేవుడు భూమి అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. ఈరోజు నేను ఇది చెప్పగలుగుతున్నాను అని అంటే, చెబుతున్న దాన్ని మీరు వినగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు అంటే దానికి కారణం పవిత్రాత్మ దేవుడే అనే విషయాన్ని గుర్తించాలి. ఆ తర్వాత సింహాసనాసీనుడైన వ్యక్తి కుడి చేతి నుంచి ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథమును గ్రహించను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడిరి. ఆ పెద్దలందరూ వీణలు ధరించి బంగారు పాత్రల్లో ధూపములను అర్పించుచుండేది. ఆ ధూప ద్రవ్యములే పరిశుద్ధుల ప్రార్థనలు. అబ్జర్వ్ చేయండి, క్యాథలిక్ చర్చిని వీళ్ళు అవమానించే వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు సెయింట్స్కి ప్రార్థనలు చేస్తారండి, అపోస్తలులకు ప్రార్థనలు చేస్తారు, మరియమ్మకు ప్రార్థనలు చేస్తారు, శిష్యులకు ప్రార్థనలు చేస్తారు, వాళ్ళ శిష్యులకి సెయింట్స్కి ఈ మదర్ తెరెసాకి వీళ్ళందరికీ ప్రార్థనలు చేస్తుంటారు. వీళ్ళు మీ ప్రార్థనలు ఎట్లింటారు? వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు మీ ప్రార్థనలు ఎట్లింటారయ్యా మీరు పిచ్చోళ్ళు కాకపోతే అని ప్రొటెస్టెంట్ సోదరులు మనల్ని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పమనండి. 24 మంది పెద్దలు చచ్చిపోయి ఉన్నారు, చచ్చిపోయి శవాల్లాగా నిలబడి ఉన్నారు దేవుని సన్నిధిలో. జీవంతో ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అట్లా ఉంటాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను 24 పెద్దలను గొర్రెపిల్ల ముందు సాగిలపడిరి. మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు దివ్య శరీర రక్తాలను ఇలా పైకెత్తగానే ప్రతి ఒక్కరిని కూడా తలలు దించి మోకాళ్ళ మీద నిలబడి ముందే చెప్తున్నాను, మళ్ళీ మోకాళ్ళ మీద నిలబడి మనం దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధమవుతూ ఉంటాం. గొర్రెపిల్ల రూపంలో ఉన్నటువంటి, అప్పం రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఆరాధించడానికి మోకాళ్ళ మీద నిలబడుతూ ఉన్నాము. ఆ రోజు అపోస్తలులు వాళ్ళు ఏ విధంగా అయితే నిలబడ్డారు, ఈరోజు మనం కూడా అలాగే నిలబడుతున్నాం. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ధూపములు అర్పించచ్చు. ఆ ధూప ద్రవ్యములే పరిశుద్ధుల ప్రార్థనలు. పరలోకంలో వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు,
పరలోకంలో 24 మంది పెద్దలు చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు ఖాళీగా కూర్చోలేదు. ఒకటి, దేవుడు పవిత్రుడు 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 అని స్తుతిస్తూ ఉన్నారు. రెండవది, వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రార్థనలు అంటే ఏంటి? స్తుతించడం. ఫస్ట్ది పవిత్రుడు 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 స్తుతించడం. ప్రార్థన అన్నాడు. ఏం ప్రార్థన చేస్తారు? భూలోకంలో నుంచి వాళ్ళు అయిపోయి వచ్చేసారు పైకి. ఇక వాళ్ళు ఏం ప్రార్థనలు చేస్తారు? ఎస్, మన కోసం ప్రార్థనలు చేస్తారు. కాథలిక్ చర్చ్ అది 2000 సంవత్సరాల నుంచి పాటిస్తుంది. తిప్పి కొడితే 500 సంవత్సరాల చరిత్ర లేదు. తిప్పి కొడితే 5 ఏళ్ళు బైబిల్ గురించి మాట్లాడడం రాదు. బైబిల్ని కాంటెక్స్ట్ పరంగా తీసుకొని 1వ వచనం నుంచి చివరి వచనం వరకు ప్రతి వచనానికి లింక్ క్రియేట్ చేస్తూ ఆ రోజు వాళ్ళు ఏం పాటించారు, ఈ రోజు దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది వివరించడం రాదు. అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క ఏరుకొని వచ్చేటోళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటి? బైబిల్ తెలియదా కాథలిక్స్కి? దీనికంటే గొప్పగా ఎవరో చెప్పండి చూద్దామండి. ఇది ఒక ఛాలెంజ్. ఇంకా అంటున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇంకా వారు ఒక కొత్త పాటను పాడిరి. జాగ్రత్తగా ఆలోచించారు. పాట పాడినటువంటి సిచ్యువేషన్ పాత నిబంధనలో కొత్త ఎక్కడ కనిపిస్తుంది మనకి? చెప్పండి, ఎక్కడ కనిపిస్తుంది? గుర్తొచ్చిందా మీకు? మోషే, రైట్. ఆ సముద్రం చీలిన తర్వాత వాళ్ళందరూ యువతలకు వచ్చిన తర్వాత మోషే ఇంత పెద్ద గీతం పాడతాడు. ఇప్పుడు అదంతా చదివితే ఒక అరగంట పడుతుంది. మోషే రాసినాడు ఒక కొత్త గీతం. ఎప్పుడు అని అంటే వాళ్ళు ఈజిప్ట్ చెరలో నుంచి తప్పించుకుని వచ్చి ఎర్ర సముద్రం చీలిన తర్వాత వాళ్ళు యువతలకు వచ్చి ఆ ఎర్ర సముద్రంలో శత్రువులందరూ నీటిలో కలిసిపోయిన తర్వాత అప్పుడు మోషే తమను రక్షించిన విధానాన్ని గుర్తు చేసుకుని దేవుని స్తుతిస్తూ ఒక పాట రాశారు. ఆ పాటకి కంటిన్యూషన్గా మళ్ళీ ఒక కొత్త పాట అంటున్నాడంటే పాత పాట ఒకటి ఉంది, దాని స్థానంలో కొత్త పాట వస్తుంది. సో అంటే మోషే దగ్గర ఒక విమోచన జరిగింది. ఇజ్రాయేలు ప్రజల్ని ఈజిప్ట్ అనేటువంటి బానిసత్వం నుంచి తీసుకొని వచ్చి బయటకు ఒక విమోచన జరిగింది. అలాగే ప్రజలందరినీ పాపం అనేటువంటి బానిసత్వంలో నుంచి తీసుకొని వచ్చి ఇంకొక విడుదల జరుగుతుంది. అది పాత ఎక్సోడస్, అది పాత నిర్గమనము. ఇది కొత్త ఎక్సోడస్, న్యూ ఎక్సోడస్, ఒక కొత్త నిర్గమనము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక పాట పాడారు. ఆ పాట ఏంటంటే, గ్రంథమును గ్రహించుటకు దాని ముద్రలను పగలగొట్టుటకు నీవు యోగ్యుడవు. ఏలైనా నీవు వధింపబడి చూడండి, నీవు వధింపబడి నీ రక్తము వలన ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగ నుండి దేవునికై ప్రజలను కొంటివి. కనుక పౌలు గారు కూడా అదే చెప్తారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని వెళ్ళపెట్టి కొన్నాడు. యేసుక్రీస్తు అంటాడు, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే చాలా వెలగలిగినటువంటి వారు. ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటారు? దేవుని సన్నిధిలో మీరు ఉన్నారంటే, కాథలిక్ చర్చ్లో మీరు ఉన్నారంటే మీరు చాలా గొప్పవాళ్ళు. దేవుని సన్నిధిలోకి పిలువబడినటువంటి వ్యక్తులు మీరు. మీ ముందు సైతాను అనేక రకాల కుయుక్తులు ప్రదర్శిస్తూ ఉండవచ్చు. సైతాన్ అంటాడు, నువ్వు వాళ్ళకి ప్రార్థనలు చేయొద్దురా, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయి ఉన్నారా అని చెప్తాడు. బైబిల్ ఏమని చెప్తుంది? వాళ్ళు బతికే ఉన్నారు, దేవుళ్ళు పరలోకంలో ఆరాధిస్తున్నారు, దేవుని ఎదుట నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్తున్నాడు. సైతాన్ ఏమంటాడు తెలుసా? సైతాన్ ఎవరి రూపంలో అయినా ఉండొచ్చు. ఇంతకుముందు చూశాం కదా, యూదులు ఏం చేశారు? 7 సంఘాలకు రాసినటువంటి లెటర్లలో యూదులు ఎవరో కాదు, సైతాను బృందము అని చెప్పాడు యేసుక్రీస్తు. ఇక్కడ కూడా సైతాను బృందాలు ఉంటాయి. ఆ బృందాలు ఏమంటాయంటే, చచ్చిపోయిన వాళ్ళకి ప్రార్థనలు చేయకూడదయ్యా, పునీతులకు ప్రార్థనలు చేయకూడదయ్యా, మరే తల్లికి ప్రార్థనలు చేయకూడదయ్యా అని ఈ సైతాను బృందాలు అడ్డుపడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ సైతాను బృందాలను మీరు తెగ్గొట్టుకొని ముందుకు వచ్చి ప్రార్థనలు చేస్తేనే తప్ప మీరు దేవుని సన్నిధిలోకి చేయజాలరు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా అంటున్నాడు, మన దేవుణ్ణి సేవించుటకు వారిని ఒక రాజ్యముగాను యాజకములుగాను చేసితివి, వారు ఈ భూమిని పాలింతురుగాక. ఏమన్నాడు యేసుక్రీస్తు తన సువార్త ప్రారంభించేటువంటి సమయంలో? ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని అన్నారు. ఆ పరలోక రాజ్యం ఇక్కడ ఏర్పడింది ఆల్రెడీ. ఏ విధంగా? చర్చ్ రూపంలో. చర్చ్ అనేదే పరలోక రాజ్యము. అల్టిమేట్గా మనం పరలోకానికి వెళ్ళేది ఇంకొక స్టెప్ ఉంది, కానీ ప్రజెంట్ పరలోక రాజ్యం ఏది అని అంటే అది చర్చ్. ఒక యాజక రాజ్యం ఆల్రెడీ ఉంది. ఆ యాజక రాజ్యం ఎవరు? పోపు, బిషప్, ఫాదర్లు, ప్రజలు, మీరు, నేను, మనందరము ఒక యాజక రాజ్యము. ఈరోజు నేను ఫాదర్ ట్రైనింగ్కి వెళ్ళలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను కూడా ఫాదర్ ట్రైనింగ్కి వెళ్ళి ఉంటే ఈరోజు నేను కూడా ఒక యాజకునిగా ఉండేవాడిని. అంటే నాకు వెల్కమ్ చెప్పడానికి ఎప్పుడు చర్చ్ రెడీగానే ఉంది. ఆ యాజకుడిగా బాధ్యతలు నిర్వహించడానికి ఇంతకుముందు ఒక రూల్ ఉండేది. అదేంటి? నువ్వు లేవి తెగలోనే పుట్టాలి, లేవి తెగలో పుడితేనే నువ్వు యాజకుడివి, లేదంటే యాజకుడివి కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, అందరికీ వెల్కమ్ ఉంది.
నీకు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, రాజ్యంతో సంబంధం లేదు. నువ్వు గురువు కావాలి అని అనుకుంటే గురువుగా అయిపోవడానికి అవకాశం ఉంది. అదే దేవుని యొక్క రాజ్యము, అదే దేవుని యొక్క యాజకత్వము. యాజకులుగా చేసి వారు ఈ భూమిని పాలింతురుగాక. 11వ వచనం, నేను మరలా చూసి తిని కోట్ల కొలదిగా దేవదూతలు పాడుట వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరూ సింహాసనం చుట్టూ నిల్చుండి ఇట్లు బిగ్గరగా పాడిరి. జాగ్రత్తగా వినండి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి మనకి. పాత నిబంధనలో మోషే 10 ఆజ్ఞల ఫలకాలను తీసుకొద్దామని పైకి వెళ్ళాడు. ఈ లోపల కింద ఇల్లు ఒక దూడ బొమ్మ తయారు చేసుకొని దాన్ని పూజించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు దాన్ని చూసి కోప్పడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే చాలా మందిని శిక్షించాడు కూడా. ఓకే, అది అట్లా ఉంచేయండి. అంటే ఒక దూడ బొమ్మని దేవుడు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడికి రండి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రం పొందుటకు యోగ్యమైందా? అక్కడేమో దూడ, ఇక్కడేమో గొర్రెపిల్ల. గొర్రెపిల్లకేమో మహిమ అందుతుంది, దూడకేమో అదంతా అందటానికి లేదు. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ఆ గొర్రెపిల్ల రూపంలో నిజమైన శరీర రక్తాలుగా యేసుక్రీస్తే ఉన్నారు. అందుకనే దానికి శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము. ఇవన్నీ ఎందుకు అని అంటే ఆ దివ్య సప్రసాదంలో, కథోలిక శ్రీ సభలో అర్పించేటువంటి దివ్య సప్రసాదంలో యేసుక్రీస్తే స్వయాన ఉన్నాడు. కాబట్టే ఆ గొర్రెపిల్ల వర్షిప్కి, స్తుతికి, స్తోత్రానికి, వైభవానికి, ఘనతకు అర్హమైపోయింది. సో ఇప్పుడు అర్థమైందా? క్యాథలిక్ చర్చ్లో చేసేటువంటి దివ్య పూజ వల్ల ఎంత గొప్పదో. ప్రొటెస్టెంట్ సోదరులారా, నేను మిమ్మల్ని అర్థిస్తున్నా. ఒక్కసారి మీరు క్యాథలిక్ చర్చ్కి వెళ్ళండి. మీ దగ్గరలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా దగ్గరలో క్యాథలిక్ చర్చ్ మహా అయితే ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో, ఎంత లేదనుకున్నా కూడా అక్కడ ఒక క్యాథలిక్ చర్చ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. ఒక సండే రోజు లాస్ట్ సీట్లో కూర్చోండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఆరాధించొద్దు, చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ విషయం అంతా 4-5 అధ్యాయాల్లో దేవదూతలు, భద్రాసనులు, దివ్య సప్రసాదము, గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, తర్వాత నేనే జీవమును, ఇదిగో నా శరీరమును మీరు తినండి, ఇదిగో నా రక్తమును మీరు పానం చేయండి, దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఇవన్నీ మీకు కనిపిస్తేనే క్యాథలిక్ చర్చ్లో ఉన్నది. క్యాథలిక్ చర్చిలోకి రండి, లేదంటే క్యాథలిక్ చర్చిలోకి ఎప్పుడు రావద్దు. ఇంకా మీకు నచ్చిన సంఘానికి మీరు వెళ్ళిపోండి. కానీ బైబిల్ ప్రకారంగా ఆరాధన దివ్యలోకంలో, పరలోకంలో ఏ విధంగా అయితే ఆరాధన జరిగిందో ఆ ఆరాధన మీరు ఈరోజు పాల్గొనాలి అని అంటే అది ఒక్క క్యాథలిక్ చర్చ్లో మాత్రమే ఉంది. గుర్తుంచుకోండి, క్యాథలిక్ చర్చ్లో తప్ప ఈ రకమైనటువంటి ఆరాధన విధానము ప్రపంచంలో 1,000,000 సంఘాలు ఉండేవి, ఎక్కడా లేదు. నేను దానికి గ్యారంటీ. ఎందుకనంటే క్యాథలిక్ చర్చ్ స్వయాన యేసుక్రీస్తు స్టార్ట్ చేశాడు. పేతురు దానికి పోపుగా ఉన్నాడు. వందలాది మంది, వేలాది మంది ప్రాణాలను అర్పించి సంఘాన్ని కట్టారు. అది దాని యొక్క స్పెషాలిటీ. అందుకనే గొర్రెపిల్ల యొక్క శరీర రక్తాలు నిజమైన శరీర రక్తాల రూపంలో చర్చ్లో ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ జస్ట్ ఆచారాలు. వాళ్ళు నమ్మరు నిజానికి యేసుక్రీస్తు శరీర రక్తాల రూపంలో నిజంగా మనలోకి వస్తున్నాడంటే. యేసుక్రీస్తు చెప్పినటువంటి 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం వాళ్ళందరికీ ఒక ట్రాష్, అంటే వాళ్ళకు ఒక చెత్త. అది యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించే స్థితిలో లేరు. అది మీ 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 అంతరంగానికి వదిలేస్తున్నాను. ఇక 13వ వచనం, త్రిలోకంలో ఎందలి ప్రతి జీవిని, జలచరంలో అన్నిటినీ, సృష్టి ఎందలి జీవకోటిని అంతటిని నేను వింటిని వారు ఇట్లా పాడుచుంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ గొర్రెపిల్ల అనేది వచ్చినప్పుడు సృష్టిలో ఉన్నదంతా కూడా, అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలని అంటే సమస్త సృష్టి ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తోంది అంటున్నారు. సింహాసనాసీనునకు గొర్రెపిల్లకును స్తుతి, వైభవము, ప్రాభవము శాశ్వతమగును గాక. ఆ 4 జీవులను ఆమెన్ అని సమాధానం వసగను. పెద్దలు సాగిలపడి నమస్కరించదు. ఈ క్యాథలిక్ చర్చ్లో మనం చేసేది ఇవే. నిలబడతాము, మోకాళ్ళ మీద కూర్చుంటాము, మళ్ళీ కూర్చొని ప్రశాంతంగా వింటాము. సో ఇదే ఇక్కడ అంతా కూడా జరుగుతుంది. నిలబడతారు వాళ్ళు కూడా, కాసేపు మోకాళ్ళు వేసి వర్షిప్ చేస్తారు, కాసేపు నిలబడి వర్షిప్ చేస్తారు.
సో క్యాథలిక్ చర్చ్లో ఇదే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్కి వెళ్ళండి. ఇదే ఆరాధనా విధానము ఏదైతే 4-5 అధ్యాయాల్లో మనం చూసామో ఇదే ఆరాధనా విధానం, ఇవే పదాలు, మళ్ళీ స్పెషల్గా కూడా చెప్తున్నా, ఇవే పదాలు మీకు వినిపిస్తున్నాయో లేదో చర్చ్లో జాగ్రత్తగా వినండి. మనతో పాటు కేవలం మనం మాత్రం ఆరాధించట్లేదు. కోటాను కోట్ల మంది దేవదూతలు, 4 శరాఫీము దేవదూతలు, 24 మంది పెద్దలు, తండ్రి దేవుడు ఎదురుగా, మధ్యలో గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లకి శాశ్వతమైనటువంటి కీర్తి, వైభవము, స్తుతి, మహిమ, ఘనత అన్నీ కలుగుతూ ఉన్నాయి. ఈ పదాలన్నీ కూడా, నేను చెప్పినటువంటి పదాలన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి సంఘానికి వెళ్ళి క్యాథలిక్ చర్చ్లో ఒకసారి దేవుళ్ళ పూజలో పాల్గొని మీకు నచ్చితేనే మళ్ళీ తర్వాత వారం నుంచి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.